ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హోసన్న మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు ఈ దినమంతయు విశేషమైన కృప నా దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో ఈ రోజున మార్కు సువార్త 7వ అధ్యాయం 37వ వాక్యాన్ని మనం చదివితే, ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. ప్రియులారా, చూడండి, ఇక్కడ మన ప్రభువును గూర్చిన వ్రాయబడిన సత్యాన్ని మనం చదివాము. ఆయన సమస్తమును బాగుగా చేసినవాడట. అంటే ఆయన ద్వారా చేయబడిన సమస్తము కూడా అవి బాగుగా చేయబడినవి. చేయబడిన వాటిల్లో ఏది కూడా లోటు కానీ, కొదువ కానీ, లేక అసంపూర్ణత కానీ ఏది కూడా కనిపించదండి. ఎందుకంటే ఆయన అనంత జ్ఞాని అయిన ప్రభువు, సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన మహత్యము కలిగిన మహనీయుడు. ఆయనకి ఈ దినము తెలుసు, నిన్నటి దినము తెలుసు, రేపటి దినం కూడా తెలుసు. రాబో రోజులలో ఎలా పరిస్థితులు మార్చబడబోతున్నాయి తెలుసు, గతంలో ఎలా జరిగాయి తెలుసు, ఇప్పుడు ఏం జరుగుతున్నాయి కూడా తెలుసు. అందుకే ఆయనను గురించి పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతాము, ఆదియు అంతము అని. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఆయన ఉన్నవాడు అని మనం ఆయనను గురించి చదువుతూ ఉంటాం. ఆయన ద్వారా చేయబడినది ఏది కూడా మనకు వేదన కలిగించేవి, బాధ కలిగించేవి, మనల్ని చీకటిలోనికి నడిపించేవిగా కాకుండా బాగుగా చేయబడినవి. ఈరోజున కొత్తగా చెప్పవలసిన విషయాలు ఏమున్నాయి? సృష్టిని చూడండి, సృష్టిలో ఉన్నవి చూడండి. అంటే నరుని కలుగు చేయక మునిపే ఆయన వీటినన్నింటినీ సృష్టించి పెట్టాడు. లేఖనంలో మనం చదువుతాము, ఆయన సృష్టిని సృష్టించిన తరువాత నరునికి రూపాన్ని పోశాడు. అంటే నరుని నిర్మించక మునిపే నరునికి ఏం కావాలి, ఎంత కావాలి, ఏది కావాలి, ఇవన్నీ ఆయన సృష్టించి పెట్టాడు. మరి సృష్టించబడిన వాటిలో చూడండి, ఏదైనా మానవునికి హాని కలిగించేది ఏమైనా ఉందా అని గనక మనం భూతద్దం పెట్టి వెతికినా కూడా ఒక్కటి కనిపించదండి. అన్నీ కూడా మన ఆశీర్వాదం కొరకు, మన దీవెన కొరకు, మన క్షేమము కొరకు. ప్రియులారా, తుదకు పిడికెడు మట్టి తీసుకొని ఆ మట్టిలో ఉన్న అణువుని, పరమాణువును కూడా పరిశీలించి చూడండి, అది కూడా మన క్షేమము కొరకు నిర్మించబడినవి. అవన్నీ బాగుగా చేయబడినవి, మనకు క్షేమముగా ఉండుటకు సృష్టించబడినవి. ఏది కూడా వ్యర్థమైనది కాదు అనే విషయాన్ని గుర్తిస్తే మనం ఎంతైనా ఆయనను స్తుతించబద్ధులము, ఆయనను ఆరాధించబద్ధులమండి. ఎందుకంటే కడుపున పుట్టినము, అందుచేత తల్లిదండ్రులైన వాళ్ళు ఎంతో కొంత మన కొరకు సమకూర్చి, దాచి ఉంచి, మన కొరకు అట్టిపెట్టి మనకు అప్పగిస్తారు. వాటిల్లో అన్నీ మనకు ఆశీర్వాదకరంగా ఉంటున్నాయా అంటే వారు ఇచ్చారు, మనం తీసుకున్నాము. అందులో ఎన్ని మనకు ఆశీర్వాదకరంగా ఉన్నాయి అనంటే మన చేతిలో మనం ఉపయోగించుకునే విధానమును బట్టి అవి ఉపయోగకరమైనవి, ఉపయోగకరము కానివి అనేది మరి ప్రత్యక్షమవుతుందండి. అలాగే దేవుడు మనకిచ్చిన సమస్తం కూడా బాగుగా చేయబడిన శ్రేష్టమైనవి. వాటిని మనం ఉపయోగించుకొని, వాటిని మనం వాడుకునే విధానంలో అవి మనకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మలచబడతాయనే జ్ఞానం మనం కలిగి ఉండాలండి. చాలామంది వాళ్ళ చేతులతో వాళ్ళు తమ జీవితాన్ని నడుపుకొని, వాళ్ళ జ్ఞానంతో వాళ్ళ కుటుంబాన్ని కట్టుకొని, అది కుప్ప కూలిపోయిన తర్వాత ఏమంటారో తెలుసండి? దేవుడు లేడు, జీవుడు లేడు అంటారండి. వాళ్ళ జ్ఞానం చేత, వాళ్ళ శక్తి చేత, వాళ్ళ బలము చేత నడిపించబడుతూ, నిర్మించుకుంటూ, కట్టుకుంటూ, దాంట్లో విఫలమై
అపజయం పాలైన తర్వాత దానిని దేవుని మీద రుద్దాలని చూస్తారండి. కానీ దేవుని మూలముగా కలిగినవి ఏవి కూడా మనకు వేదన కలిగించేవి, బాధ కలిగించేవి, అపజయాలకు తీసుకుని వెళ్ళేవి ఏవి కూడా కనిపించవండి. వాటిని మనం వాడుకునే విధానంలో, వాటిని మనం పొందుకునే విధానంలో, వాటిని మనం అన్వయించుకునే విధానంలో మనము జ్ఞాన సంపద కలిగిన వారమై వాటిని ఆ దిశగా వాడుకోగలిగితే అవి ఎంతో ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మన బ్రతుకులలో అవి రమ్యకరమైనవిగా కనబడతాయి. అందుకే ఆయన అన్నీ కూడా బాగుగా చేసినవాడు, ఆయన సమస్తమును బాగుగా చేశాడు అని ఇదిగో ఈ సత్యవాక్యం ఈ రోజున మన ఎదుట నిలుస్తుంది, మనల్ని సరిచేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కుటుంబం కట్టబడాలన్నా, మన చేతి పనులు ఆశీర్వదించబడాలన్నా, మన ఉద్యోగ వ్యాపారాలు దీవించబడాలన్నా, వీటన్నిటికంటే శ్రేష్టమైనదిగా మన ఆధ్యాత్మికమైన జీవితం అది అంచెలంచెలుగా దీవించబడి అందరి కృపలో దాచబడాలి అని అనుకున్న వాటిల్ని మనం దేవుని ఆత్మశక్తి చేత వివేకమైన మనస్సు కలిగిన వారమై మనం వాటిని పొందుకొని వాటిని ఉపయోగించుకొని దేవుని మూలముగా కలిగిన ఆ ఆశీర్వాదాన్ని అనుక్షణం అనుభవిస్తూ ప్రభు కొరకు సాక్షులుగా నిలవాలి అనేది దైవ సంకల్పం కూడాను. గనుక మనం ఆయన మీద ఆధారపడి, ఆయన సమస్తమును బాగుగా చేసిన వాడు గనుక ఆ సమస్తమును మనము ఆశీర్వాదకరంగా వాటిని మార్చుకొని మనం ప్రభు కొరకు సాక్షులుగా ముందుకు వెళ్ళాలి అనే విషయాన్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదండి. ఇంకొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేయాలి. అది కీర్తనల గ్రంథం 51:2 చరణంలో మనం చదివితే, నా దోషములు పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. ఎంతో శ్రేష్టమైన అమూల్యమైన మాట అండి ఇది. ఎందుకంటే ఇక్కడ నేను మీకు జ్ఞాపకం చేయాలనుకున్న మాట ఏంటంటే, నన్ను బాగుగా కడుగుము. ఎందుకని ఈ దైవజనుడు ఇలాంటి ప్రార్థన చేస్తున్నాడు అనంటే, ఒక మనిషిని సంపూర్ణమైన పవిత్రునిగా చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు ఒకే ఒక్కడండి. ఆయనే నజరేయుడైన యేసు. మనిషిలో ఉన్న పాపాన్ని సంపూర్ణంగా తొలగించగలిగిన వాడు. పాపి అయిన మనిషిని పవిత్రునిగా నిలబెట్టగలిగిన దేవుడు. మానవుని యొక్క వస్త్రములు రక్తపాతమై రక్తశక్తమై ఎర్రగా ఉన్నప్పటికీ ఆయన హిమము వలె మార్చుటకు శక్తి గల దేవుడండి. నా ప్రియమైన సహోదరులారా, యేసుక్రీస్తు ఈ లోకానికి దిగివచ్చి ఆయన ఆఖరి రక్తపు బొట్టు వరకు సిలువలో ఆయన చిందించడానికి గల కారణం ఏంటి? చాలామంది అమాయకంగా ఏమనుకుంటారంటే, ఆయన తీసుకుని వెళ్ళి సిలువ వేసి చంపుతుంటే ఆయన చేతగాని వాడి వలె మౌనంగా ఉండిపోయాడు, తనను తాను రక్షించుకోలేని వాడు సర్వలోకాన్ని ఎలా రక్షిస్తాడు అని అమాయకపు మత్తులో కొంతమంది ఈ రోజున ప్రభు వైపు చూస్తున్నారండి. కానీ ఆయన ఈ లోకాన్ని రక్షించడానికి, ఆయన ఆఖరి రక్తపు బొట్టును చిందించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడండి. బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెపిల్ల ఎలా మౌనంగా ఉంటుందో అలా మౌనియై నిలిచాడు. ఎందు నిమిత్తం? ఆ పవిత్రమైన పరిశుద్ధమైన రక్తాన్ని కార్చి పాపపు ఊబిలో, లోకపు అగాధములో కోరుకుపోయి ఉన్న మానవునికి శక్తిని ప్రసాదించి ఆ ఊబిలో నుంచి మానవుని లేవనెత్తి పవిత్రునిగా మానవుని ఆయన సరసన కూర్చొండబెట్టుకోవడానికి యేసుక్రీస్తు ప్రశస్తమైన రక్తం తప్ప మనల్ని కడిగే రక్తం మరొకటి లేనే లేదండి. కోడెల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తము వలన మనిషి పవిత్రుడు కాలేడు. మలినమైన మానవుని రక్తాన్ని శుద్ధి చేయగలిగిన పవిత్రుడైన యేసు రక్తం కావలసి వచ్చింది. ఊహలలో, తలంపులలో, కోరికలలో, ఉద్దేశాలలో, ఉద్రేకాలలో, నడవడికలలో మానవుడు పాపి అయి దేవునికి దూరమైపోయాడు.
ఈ దేవునికి దూరం అయిపోయిన మానవుని మరలా ఆ పాపపు అనుభవాల్ని తొలగించి మానవుని మరలా తన దగ్గరకు చేర్చుకోవడానికి యేసుక్రీస్తు త్యాగశీలుగా ఈ లోకానికి దిగి వచ్చాడు. లోబడనల్లని ప్రజల వైపు చేతులు చాచి ఆహ్వానించాడు. ఆయనను చిత్రవదన చేసి అన్యాయమైన తీర్పులు తీర్చి ఆయనను మండుటి ఎండలో ఆకాశానికి భూమికి మధ్య వేలాడతీసినప్పుడు ఆయన సిలువలో తన రక్తాన్ని కార్చి సమాప్తమైనదని పలికాడే, ఆ కార్యమే మానవుని పవిత్రునిగా మార్చిన గొప్ప ఘనకార్యం. అందుకే ఈ కీర్తనలు మనం చదువుతాము. భక్తుడు ప్రార్థన చేస్తూ, నా దోషములు పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. ఆయన సమస్తమును బాగుగా చేసిన వాడు మాత్రమే కాదు, ఆయన మన పాపములను బాగుగా కడిగి, అంటే ఏ మచ్చ మడత డాగు కళంకము లేని పవిత్రులుగా మనం నివసించినట్లు జీవించినట్లు మనల్ని సంపూర్ణమైనటువంటి పవిత్రునిగా చేయగలిగిన శక్తి గల దేవుడు మనం ఆరాధించే మన ప్రభు అయిన యేసుక్రీస్తుని. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఇంకా పాపపు ఊబిలోనే ఉన్నామా, లేక కడగబడిన వారమై పవిత్రుడైన దేవుని సరసన కూర్చుండడానికి కావలసిన యోగ్యతను అర్హతను కలిగిన వారమై మనం ముందుకు వెళుతున్నామా అనేది మనం ప్రశ్న వేసుకునవలసిన అనుభవం. కాలం సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది. మారు మనసు పొంది సువార్తను నమ్ముడి అని వాక్యం చెబుతుంది. నా ప్రియమైన సహోదరులారా, ఇంకా ఈ వాక్యం వింటున్న మీలో పాప క్షమాపణ లేకుండా, యేసుక్రీస్తుని అంగీకరించకుండా, ఒకవేళ పవిత్రుడైన యేసుక్రీస్తు రక్తం యొక్క విలువ తెలియని అంధకారపు అనుభవాలలో ఉంటే, ఇది నీకు రక్షణ దినం అనుకూలమైన సమయం. ఆయనను నన్ను బాగుగా కడుగమని నీవు వేడుకుంటే ఈ క్షణమే ఆయన పరిశుద్ధమైన పవిత్రమైన రక్తమును నీ మీద చిందిస్తాడు, ప్రోక్షిస్తాడు, నీ పాపములు తొలగిస్తాడు, విజయాన్ని నీ చేతికిస్తాడు. విజయ పదములో, ప్రగతి పదములో పరలోక రాజ్య పౌరునిగా నిన్ను ఆయన తీర్చిదిద్దుతాడనే విషయాన్ని మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నా ప్రియమైన సహోదరులారా, పరిశుద్ధ గ్రంథంలో మరొక మాట కూడా మనం చదివితే, అది 81వ కీర్తన 10వ చరణంలో మనం చదివినప్పుడు, ఐగుప్తీయుల దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు నగు యెహోవాను నేనే, నీ నోరు బాగుగా తెరువుము, నేను దాని నింపెదను. ఇక్కడ చూడండి, నీ నోరు బాగుగా తెరువుము, నేను దానిని నింపెదను. అంటే మన ప్రభు ఎవరు అనంటే, మనం ఎంత అనర్గళంగా ఆయనను అర్జించగలుగుతామో, ప్రార్థించగలుగుతామో, వేడుకోగలుగుతామో, ఆ విషయంలో ఒక సంపూర్ణమైన ఆశీర్వాదాన్ని కలిగించే దేవుడండి. ఈ రోజున అల్పమైనటువంటి ఆలోచనలతో, స్వల్పమైన మనస్తత్వంతో ఇలా బ్రతుకుతున్నాను, చాలే, ఇది అడిగాను, ఇంత మట్టుకు చాలే అన్నట్లుగా ఉన్నామా? లేక బాగుగా తెరవబడిన నోరు ఎలాగైతే ఆయన సన్నిధిలో అనేక విషయముల నిమిత్తమై ప్రార్థించి అర్జించి మేలును కోరుకుంటుందో అలాంటి ఉన్నతమైన ఆశయాలతో ముందుకు వెళుతున్నామా అనేది మనకు ఒక ప్రశ్న. కొంతమంది రక్షింపబడి నేను యేసుప్రభువుని నమ్ముకున్నాను చాలే అనుకుని తృప్తి పడిపోతారండి. బాప్తిసం పొంది, బాప్తిసం కూడా పొందేశాను కదా, ఇంకేంటి పరలోక రాజ్యం నాకు కాకుండా ఇంకెవరికి అన్నట్లుగా సంబరపడుతుంటారండి. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకొని, పరిశుద్ధాత్మ కూడా నేను పొందుకున్నాను కదా, ఇంకా నాకు ఏంటి ఆటంకం అన్నట్లుగా వాళ్ళు ఆనందిస్తుంటారండి. కానీ అలా కాదు. క్రీస్తుకు కలిగిన సమానమైన సంపూర్ణతకు మనం ఎదిగేటంతవరకు కూడా బాగుగా తెరవబడిన నోరు ఎలాగైతే అనేక ఆశీర్వాదాల కొరకు ప్రార్థిస్తుందో అలాగునే అలాంటి ఉన్నతమైన ఆశయం కలిగి మనం ఆయన సన్నిధిలో ప్రార్థిస్తే ఆయన దీవెనలతో నింపుతాడు. మనం అడిగిన వాటిని ప్రసాదిస్తాడు. మన గుండెల్లో ఉన్న కోరికలు తీరుస్తాడు. మన కోరికలు సిద్ధింపచేస్తాడు. అంతేకాదు, వాక్యంలో మరో శ్రేష్టమైన మాట ఏంటంటే, అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికముగా చేయు శక్తి గల దేవుడు అంటండి మనం ఆరాధించే మన ప్రభు అయిన యేసుక్రీస్తు.
ఆయన మహిమైశ్వర్యంలో నుంచి మన ప్రతి అవసరాన్ని తీరుస్తాడట. నా ప్రియమైన సహోదరులారా, లేఖనాల్లో మనం చదువుతాం కదండి. తల్లి అయిన హన్న దేవుని సన్నిధికి వెళ్ళి ఆమె లోలోపల కుమిలిపోతూ ప్రార్థన చేసినప్పుడు ఆమె హృదయ గాయాన్ని కట్టింది ఎవరు? ఆమె హృదయ వేదనను చూచింది ఎవరు? పరమందున్న దేవుడు కాడా? దేవుని మందిరానికి వెళ్ళి తల ఎత్తుటికైనను యోగ్యుడను కానని తనను తాను తగ్గించుకొని వినయ విధేయతలతో ప్రార్థించిన అతని పశ్చాత్తాపమైన హృదయాన్ని చూసింది ఎవరు? పరమందున్న దేవుడు కాడా? గోడవైపు తిరిగి ఒక్కసారి నా యథార్థమైన ప్రవర్తనను జ్ఞాపకం చేసుకున్నామని ఆకాశం వైపు కనులెత్తి గోడవైపు తిరిగి ప్రార్థన చేసిన హిజ్కియా ఆవేదనను గమనించింది ఎవరు? పరమందున్న దేవుడు కాడా? నా ప్రియమైన సహోదరులారా, ఇదిగో ఈవేళ ఈ మాటలు వింటున్న నీ వ్యక్తిగత జీవితంలో ఈ కార్యాలు జరగవు, ఇక నేను జయించలేను, ఇక నా వల్ల కాదు అనే అపజయాల మూట నెత్తి మీద పెట్టుకుని భారభరితమైన బ్రతుకుని బజారులో కనిపించలేక విసిగిపోయేదానికంటే నీ నోరు బాగుగా తెరువుము, నేను దానిని నింపెదను అని చెప్పే సర్వశక్తి కలిగిన దేవుని వైపు చూచి ఆయన సన్నిధిలో మొరపెట్టు. మోడుబారిన జీవితానికి చిగురు తొడుగుతాడు ఆయన. ఎండిన ఎడారిలో వర్షధారను కురిపిస్తాడు ఆయన. మేఘము కమ్మిన వేళ చీకటి కమ్మినట్లుగానే కనబడుతున్న ఆ నిశీధిలో మోపైన వర్షం కురిపిస్తాడు ఆయన. కారు చీకట్లు, కారు మబ్బులన్నీ దీవెనల వర్షం కురిసేటట్లు చేస్తాడు ఆయన. నీ ఇరుకును విశాలతగాను, నీ కన్నీళ్లను నాట్యముగాను, నీ మరణాన్ని జీవముగాను, నీ యాత్రను శుభప్రదమైనదిగాను మార్చుటకు శక్తి కలిగిన సమర్థుడైన దేవుడు ఆయన. ఆయన పేరే నజరేయుడైన యేసు. నీ నోరు బాగుగా తెరుము, దానిని నింపెదనని చెప్పిన శక్తి కలిగిన దేవుడు, మాట తప్పనివాడు, మడిమి తిప్పనివాడు, సజీవుడై తరతరములు నిలిచి ఉన్నవాడు, యుగ సమాప్తి వరకు సదాకాలం నీతో కూడా ఉన్నాను అని చెప్పిన ఆ సర్వశక్తి కలిగిన దేవుని మాట సత్యం, సర్వసత్యం. ప్రార్థించి పొందుకుందాం. ప్రభు కొరకై సాక్షిగా నిలబడదాం. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడ, జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. మీరు సమస్తమును బాగుగా చేసిన దేవుడవు, మమ్మల్ని బాగుగా కడిగే దేవుడవు, మమ్మల్ని బాగుగా దీవించే దేవుడవు. అందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ దీవెనలు పొందుకొని నీ కొరకే సాక్షిగా పత్రికగా జీవించుటకు నాయన మాకు కృపను అనుగ్రహించమని, మా చేతిని మీరు పట్టుకుని నడిపించమని ఆశ్చర్యకరమైన మీ హస్తానికి మమ్మల్ని అప్పగించుకుంటూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు మీకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ కోసన్న మినిస్ట్రీస్.